ఉమ్మడి కర్నూలు జిల్లాలో మెడికల్ షాపులు మూతపడ్డాయి. కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు మెడికల్ షాపులు బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. జిల్లాలో 3000 మెడికల్ షాపులుండగా అనుమతించిన దుకాణాలు మినహా అన్ని షాపులు మూతపడ్డాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికల్ షాపులు పూర్తిగా సంపూర్ణంగా బంద్ అయ్యాయి. ఉమ్మడి జిల్లాలో దాదాపు 3000 మెడికల్ షాప్స్ ఉన్నాయి. అయితే కొన్ని అసోసియేషన్ అట్లాగే అధికారులు చర్చించి అనుమతించిన మెడికల్ షాపులు మినహాయిస్తే అన్నీ కూడా మూతపడ్డాయి. మనం ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న మెడికల్ షాపుల వద్ద ఉన్నాం. ఇక్కడే దాదాపు 100 మెడికల్ షాపులు ఉన్నాయి. కర్నూలు నగరంలో అంటే ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కర్నూలు నగరంలో కొన్ని మెడికల్ షాపులకు అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం మనం చూడవచ్చు జీజీహెచ్ దగ్గర ఉన్న అన్ని మెడికల్ షాపులన్నీ కూడా మూతపడ్డాయి. ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో మెడిసిన్స్ కౌంటర్ ఉన్నప్పటికీ అన్నీ అక్కడ దొరకవు కాబట్టి ఇక్కడ బయట మెడికల్ షాపుల్లోనే ఎక్కువ కొనుగోలు చేస్తుంటారు. దీంతో ఇక్కడ మెడికల్ షాపులకు కూడా ఎక్కువ డిమాండ్ ఉంది. దాదాపు 100 మెడికల్ షాపులు కేవలం కర్నూలు జీజీహెచ్ ఎదురుగానే ఉన్నాయంటే మందులకు ఎంత డిమాండ్ ఉందనేది మనకు తెలుస్తోంది. దీంతోపాటు ఎన్ఆర్పేట, సి క్యాంపు, ఓల్డ్ బస్ స్టాండ్, ఓల్డ్ సిటీ ఈ ప్రాంతాల్లో కూడా మెడికల్ షాపులన్నీ కూడా మూతపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ అనేది సంపూర్ణంగా జరిగింది. కర్నూలు జిల్లాలో 30 మెడికల్ షాపులకు అనుమతి ఇచ్చారు. అవి తెరుచుకొని ఉంచారు. అంటే డ్రగ్స్ అధికారులు అట్లాగే అసోసియేషన్ నేతలు అత్యవసరమైన మందులు మాత్రం అన్నీ దొరుకుతున్నాయి. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగలేదని ఇప్పటి వరకు డ్రగ్స్ ఏడీ కూడా చెబుతున్నారు. అయితే ఆన్లైన్ విధానంలో మందులు విక్రయిస్తున్న కారణంగా మెడికల్ షాపుల వాళ్ళు తీవ్రంగా నష్టపోతున్నారు. దాంతోపాటు మందుల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆన్లైన్లో తెప్పించుకోవడం వల్ల ప్రజలకు కూడా ఒక్కోసారి తీవ్ర అనారోగ్య పరిస్థితులు కలగవచ్చు. ఎలాంటి అవగాహన లేకుండా ఏదో కొద్దిపాటి సమాచారంతో ఆన్లైన్లో కొనుగోలు చేస్తే తీవ్ర అనారోగ్యానికి గురై ప్రజలు నష్టపోయే అవకాశం ఉంది. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, కర్నూలు.